నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన మహానాయకుడు ఐకే రెడ్డి. ఆయనపైన విమర్శల మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న బీహార్ రాష్ట్ర అరెస్ట్. ₹1,00,000 విలువ గంజాయి స్వాధీనం. డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడి. జిల్లా కేంద్రంలో మెడికల్ షాపుల బంద్. ఆన్లైన్లో మందుల విక్రయం నిలిపేయాలని మెడికల్ అసోసియేషన్ డిమాండ్. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఫిర్యాదుల విభాగం స్వీకరించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ జానక్ శర్మ సూచించారు. బుధవారం బైన్సా క్యాంప్ కార్యాలయంలో డివిజన్ ప్రజలు ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. నిర్మల్ జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన మాజీ మంత్రి అల్లోదగడ్డి విమర్శించే స్థాయి ఏ ఒక్కరికి లేదని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర, మచ్చలేని నాయకుడుగా మనస్తత్వం, అభివృద్ధి ప్రదాతగా అందుబాటులో ఉండే గొప్ప నాయకుడుగా మాజీ మంత్రి జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. అలాంటి వ్యక్తిపై అవాకులు చెవాకులు మాట్లాడడంపై మండిపడ్డారు. బుధవారం నిర్మల్ ప్రెస్ క్లబ్లో నాయకులు మూడు సత్యనారాయణ, పివి రమణారెడ్డి, మేడారం ప్రదీప్, మల్లె తదితరులు మాట్లాడారు. కనీసం వార్డు కౌన్సిలర్ గెలవని వ్యక్తి కూడా అభివృద్ధి సాధకుడైన మాజీ మంత్రి విమర్శించడం శోచనీయమన్నారు. నిర్మల్ అభివృద్ధి పట్టిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కేవలం విమర్శలతోనే రోజులు వెల్లదీస్తున్నారని విమర్శించారు. అపార మేధావి, నిర్మల్ నియోజకవర్గం జిల్లాలో డెవలప్ చేసిన నాయకుడు ఇంద్రకరణ్ రెడ్డి గారు 10 సంవత్సరాలు మంత్రి ఉండగా ఎన్ని పనులు చేశారో అందరికీ విషయం. రైతుల సమస్యలు చూస్తున్నాం. రైతులు ఇప్పుడు 2 వారాలు అయితే రైతుల పరిస్థితి ఎట్లుందంటే ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే ఎప్పుడు పట్టించుకోలేదు. మొన్న అచ్చుడు సారంపూర్ ఒకటి, జొన్నల గురించి ఒకటి, అది ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వం నుంచే పర్మిషన్ రాలేదు. ఏర్పాటు చేసిండు. తర్వాత 10 రోజుల తర్వాత ఒక దండా చేసేది పెడతాం. ఇంద్రకరణ్ రెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు రైతుల కోసం గోనె సంచులు కానీ ఇతర వెహికల్స్ కానీ రిటైర్మెంట్ అయ్యాడు వెహికల్ ఇన్స్పెక్టర్ అజయ్ రెడ్డి గారిని పట్టుకొని ఉన్న వెహికల్స్ అన్ని తెప్పించి ట్రాన్స్పోర్ట్ ఖచ్చితంగా ఇక్కడ చేరవేళ మక్కలు కొనాలి, అన్ని కొనాలి, అడ్డు కొనాలి, అన్ని ప్రతి స్టెప్ బై స్టెప్ అన్ని కంప్లీట్ చేస్తుండే. జూన్ వరకు అన్ని కంప్లీట్ అవుతుండే. మరి ఈయన జూన్ వరకు ఏమైనా కంప్లీట్ చేసినంటే కంప్లీట్ చేయలేదు. ఎఫ్ఎస్ చైర్మన్ కానీ ఇంకా తిరుక్కుంటారు కానీ వాళ్ళు చేస్తున్నారు కానీ ఎమ్మెల్యే మాత్రం వీళ్ళు ఏం చేయడం లేదు. ప్రజల ఎమ్మెల్యే అసలు రైతుల గురించి పట్టించుకోవడం లేదు. ఆయన హైదరాబాద్కే పరిమితం అయ్యాడు. అసలు ఒకప్పుడు సండే మండే అనుకుంటున్నారు, ఇప్పుడు మంత్రి ఎమ్మెల్యే అయిపోయాడు. అసలు మంత్రిగా రావడం లేదు. జూన్ వరకు ఈ యొక్క రైతుల సమస్య తీర్చకపోతే నువ్వు ఒక ప్రతిపక్ష హోదాలో, ఒక క్యాబినెట్ హోదాలో ప్రతిపక్ష నాయకుడు అంటే నీకు ఇక్కడ ఏ మినిస్టర్తో ఏ గవర్నమెంట్తో అవసరం లేదు. ఈ గవర్నమెంట్తో నువ్వు ఒక ఎమ్మెల్యే ఉన్నావు కాబట్టి ఇక్కడ వీళ్ళందరినీ రైతుల సమస్యలు తీర్చాలా. యథావిధిగా వచ్చే ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ఫండ్స్ నేను తెప్పించినట్టు అది ప్రతి నియోజకవర్గకి వస్తుంది. నువ్వు తెప్పించింది ఏమీ లేదు. స్పెషల్గా మున్సిపల్ కానీ మండలాలకు కానీ ఏదైనా కోసి చేసి తెప్పించింది ఏం లేదు. ఏ మినిస్టర్ కలిసింది లేదు. కేవలం నీ పనుల కోసం, నీ అభివృద్ధి కోసం, మీ కుటుంబ అభివృద్ధి కోసమే నువ్వు చేస్తున్నావు తప్ప ఇలా నిర్మల్ ప్రజలకు ఏం చేసింది లేదు. మక్కలే పూర్తి కాలేవు. అడ్డెప్పుడు కొంటావు, కొనిపిస్తావు. ఎప్పుడైనా కలెక్టర్తో ఎవరైనా 2 సార్లు 3 సార్లు మీటింగ్ జరిపినవా? ఇదే నాయకులు మాట్లాడిన వాళ్ళంతా ఇందిరాకరణ్ రెడ్డి దగ్గరికి వచ్చి పనులు చేసుకున్న వాళ్ళు. ఈరోజు ఒక ఎమ్మెల్యేకి వెళ్ళగానే మావాడు ఉన్నాడని చెప్పి మీరు ఇలా కావాలని చెప్పి కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం కీంచపరచడం మానుకోండి. ఈ ఎమ్మెల్యే గారే కరెక్ట్ లేక ఏమన్నంటే మీ గవర్నమెంట్ ఉన్నదని చెప్పి అంటారు. మీ గవర్నమెంట్ మీరు చేయాలన్నారు. అరే నువ్వు గవర్నమెంట్లో ప్రత్యక్ష నాయకుడు ఉన్నావు, రాష్ట్ర నాయకుడివి. నీకేం తక్కువన్నది? నువ్వు ఒక ప్రత్యక్ష హోదాలో నీ క్యాబినెట్ ర్యాంక్ హోదాలో నువ్వు నిర్మలకు చూడు, అధికారులను పట్టుకో. నీకు అయితే అసలు సబ్జెక్ట్ గురించే తెలియదు, రైతుల సబ్జెక్టే తెలియదు. దీన్ని బట్టి చూస్తుంటే వార్డు మెంబర్ గెలని నాయకుడు, 50 ఓట్లు రాని నాయకుడు, ఒక పెద్ద ఆయన మాజీ మంత్రి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మాజీ మంత్రి వారు మన ప్రెస్ మీట్ పెట్టి రైతుల గురించి, రైల్వే లైన్ గురించే మాట్లాడాడు. ఎవరి గురించి కూడా క్రిటిసైజ్ చేయలేదు. మరి ఈరోజు మీరు మీ మొగుడు మీద ఉమ్మిస్తే మీ మీదే పడ్డట్టు
మీరు అనేది మీ ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టిపోయిండు, 15 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ధర్నా చేసిండు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయిండు. రైతులది ఎవరు పట్టించుకునే నాతుడే లేడు. మేము పిఎస్ఏ చైర్మన్లుగా రైతులతో రోజుకో తిరుగుతూ వాళ్ళతో మాట్లాడుతూ మరి రోజు లారీల గురించి గన్ని సంచుల గురించి మేము పట్టించుకొని మేము ఆఫీసర్లతో మాట్లాడితే తెప్పిస్తున్నాము. మరి మీరు ఏం చేసిర్రు? వస్తారు, ఫోన్లో మాట్లాడి స్పీకర్ పెట్టి ఆఫీసర్లను తిట్టిపోవడం తప్ప మీరు ఇప్పటిదాకా ఏం చేసింది లేదు. మీ నాయకుడు ఏం చేసింది లేదు. 10 ఏళ్ళు ఎంతో అభివృద్ధి చేసిండు మాజీ మంత్రి వారి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు. మరి మీరేం చేసిండ్రో ఈ అప్పుడు 5 ఏళ్ళు ఇప్పుడు 2.5 ఏళ్లలో మీరు ఏం చేసిండ్రో చూపించండి. రిటైర్మెంట్ అని అంటున్నారు. రిటైర్మెంట్ రాజకీయానికి రిటైర్మెంట్ అనేది లేదు. అట్లా అంటే మరి మీ మోడే రిటైర్మెంట్ కావాలా? పెద్ద అయినా రిటైర్మెంట్ అనేది లేదు. అంటే రిటైర్మెంట్ అనేది రాజకీయాలకు అసలే లేదు. ఎప్పుడైతే ప్రజలు పూర్తిగా తిరస్కరించినప్పుడే రిటైర్మెంట్. త్వరలో మీ ఎమ్మెల్యే గారికి మహేశ్వర్ రెడ్డి గారికి కంపల్సరీ రిటైర్మెంట్ వస్తుంది పబ్లిక్లో. ఎందుకంటే ఏనాడు ఒక పబ్లిక్ని పట్టించుకున్న నాయకుడు కాదు ఆయన. మీరు కూడా ఏడైనా నిలబడి గెలిచిన నాయకుడు కూడా కాదు. మనం ప్రశ్నిస్తున్నాము అంటే మనం ఎవరిని ప్రశ్నిస్తున్నాము, మన హోదా ఏంది అనేది ఆలోచించి ఉండాలి. మీరు D1లో అంటున్నారు. పెద్ద ఆయన ఇప్పటికి 2-3 సార్లు కూడా మెసేజ్ పెట్టిండు, ఆల్రెడీ చెప్పిండు కూడా. మీరు మీ నాయకుడు ఒక ప్రతిపక్ష నాయకుడుగా స్టేట్ నాయకుడుగా ఉన్నాడు. మరి అసెంబ్లీలో కమిటీ వేసి తీయమని చెప్పండి. ఏడ కబ్జా చేసినా కూడా తీయండి. ఎవరు చేసినా ఏం చేసినా అది ఏర్పడుతుంది, పబ్లిక్ కూడా ఏర్పడుతుంది. దమ్ము లేని నాయకులు ఇప్పటిదాకా పదే కుక్కలు మురిగినట్టు మురగడం తప్ప ఒకటి చేసింది లేదు. త్వరలో ఎట్లన్నా మహేష్ రెడ్డికి రిటైర్మెంట్ వస్తుంది. రైతులు ధాన్యం అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నా కనీసం అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష చేయకపోవడం విడ్డూరకరమని పేర్కొన్నారు. ఇలా రావడం అలా వెళ్లిపోవడం తప్ప చేసిన అభివృద్ధి పనులు ఒక్కటి కూడా లేవన్నారు. శాసనసభ ప్రతిపక్ష నేతగా నిర్మలభివృద్ధి చేయాల్సిన ఎమ్మెల్యే సండే ఎమ్మెల్యేగా మంత్లీ ఎమ్మెల్యేగా చుట్టపుచుగా వస్తూ విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. గత 10 ఏళ్లలో మాజీ మంత్రి రైతులకు అందుబాటులో ఉంటూ ధాన్యం కొనుగోలులో ఎంతో చేయూతనిచ్చారని గుర్తు చేశారు. అలాంటి నేతపై విమర్శ చేయడం అనుకోకపోతే ప్రతిఘటించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశం నాయకులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ చరిత్ర ఉన్నటువంటి అల్లూరి ఇంద్రకరణ్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు గారు, ఆయనను విమర్శించే హక్కు ఒక కౌన్సిలర్గా గెలిచినటువంటి వ్యక్తి ఒక్కసారి పోటీ చేస్తే 35 ఓట్లు, రెండోసారి పోటీ చేస్తే 57 ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి మంత్రివర్యులలో ఆయన ఒక 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉన్న ఆయన జడ్పీ చైర్మన్గా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రివర్యులుగా రాష్ట్రాన్ని కాకుండా మన జిల్లాను ఎంతో అభివృద్ధి పదంలో నడిపించినటువంటి వ్యక్తిని ఆయన విమర్శించలేదు. నువ్వు ఒక ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటున్నావు. ఎవరి పార్టీ అంటే వాళ్ళకు అభిమానమే, నేను ఒప్పుకుంటాను. కానీ మీ ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో ఉన్నారా? ఒక్కసారి మీ ఆత్మవిమర్శ చేసుకోండి. అదే నిర్మల్లో ఉన్నది హరితహారం ఉన్నది. జిల్లాకు ముఖద్వారంలో హరితహారం హోటల్ ఉంది. దాని అభివృద్ధి గురించి దాన్ని స్టార్ట్ చేద్దాము, నలుగురికి ఇక్కడ మనకు మేలు జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది నలుగురికి అన్న ఆలోచన ఎప్పుడన్నా కలిగిందా? నువ్వు ఎప్పుడన్నా మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిందావా? ఇట్లాంటి విషయాలు మీ అభివృద్ధి గురించి మాట్లాడుతుంది. ఒక నాయకుడి గురించి విమర్శించే హక్కు నీకు అసలే లేదు. ఎలక్ట్ అయిన వ్యక్తికి ఎన్ని కష్టాలు ఉంటాయనేది మీరు తెలుసుకొని మాట్లాడుతుంది. ఇంకోటి, నిర్మల్ నియోజకవర్గంలో కాకుండా మన జిల్లాలో 600 గుళ్ళను నిర్మించినటువంటి వ్యక్తి అయిన ఒక దేవుడు నిర్మల్ పాలిట ఇంద్రకరణ్ రెడ్డి అంటే. ఆయన విమర్శించే హక్కు మీకు కానీ మీ పార్టీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా లేదు. మట్టిగా మతి స్థిమితం లేదని అన్నారు. మతి స్థిమితం లేక ఇంద్రెడ్డి గారు ఎక్కడ తిరిగిండు, మరి ఏం చేసిండు అనేది నిర్మల్ ప్రజలు గమనిస్తారు. మరి మీరు మతి స్థిమితం ఉన్న నాయకులు మరి ఎడిపోతున్నారు, ఏం తిరుగుతున్నారు? మతి స్థిమితం ఉండి రైతులను ఏం కాపాడుతున్నారు? ప్రతి రైతులు ఎలా ఎంత ఆందోళనకరంగా అంటే, నేను ఒక రైతు బిడ్డని, ఒక వారం రోజుల్లో వర్షాలు వస్తే ఒక్క లిస్ట్ లేకుండా మొత్తం అన్ని ప్రతి సెంటర్లో ఉంది. ప్రతి సెంటర్లో ఉంది. నాయకుడు నీకేమన్నా బుద్ధి శరం ఏమన్నా ఉంటే నీకు ఇంతకుముందు ఒకసారి గెలిపించారు నిర్మల్ ప్రజలు, మళ్ళా స్థానం ఇచ్చారు. కాబట్టి నువ్వు నిర్మల్ ప్రజల వెంట ఉండి నీకు మనకు ప్రతి మండలానికి ఎన్ని బ్యాగులు కావాలి, ఎంత అమాలీలు కావాలి, ఎన్ని లారీలు కావాలి, ఎంత తొందరగా మనం ఇలా తీసుకెళ్తే అంత బాగుంటుందని నిర్మల్లో ఉండి నువ్వు మాకు పనిచేస్తూ మా నాయకుడిపై ఏమైనా మాట్లాడితే మేము ఊరుకుంటాం. కానీ కబడ్దార్ మహేష్ రెడ్డి, మేము ఎన్నోసార్లు నీపై మా నాయకుడిపై నువ్వు ఎన్నోసార్లు అనుచిత వాక్యాలు అన్నావు. కానీ మేము మనం ఎందుకంటే ఒక పెద్దలు అనడం మాకు న్యాయం కాదు. ఎందుకంటే అది మేము నీకు మాకు ఏం తేడలేదు. ఇక ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నారు, మేము అనాలంటే ఆయన మొన్న అన్న మనిషి రామ్నాథ్ గారు అయితే ఆయన నీకు వార్డు నెంబర్ ఒక కౌన్సిలర్ గెలమని సార్ నేను చూపిస్తాను. నాయకుడు అంటే ఏం వస్తుంది, ఎన్ని కష్టాలు ఉంటాయి ఆడికి, నీకేం తెలుసు పోయి నువ్వు ఒక నాయకుడు కాదు ఏమన్నది. నువ్వు అంత పెద్ద మనిషి అంటే నీకు సరికాదని ఇంకా మళ్ళీ సార్ ఏమన్నా మేము కబడ్దార్
ఇంకా మేమైతే రోడ్డు పై ధర్నా చేసి మీ అందరికి ఇంకా మీ రోడ్డు గుర్తుకొస్తామని చెప్పేసి యువతలో నైపుణ్యాలు నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పట్టణంలోని రాజీవ్ గాంధీ ఐటీఐలో బుధవారం యూత్ లీడర్షిప్ సమ్మిట్ అనే అంశంపై విద్యార్థులతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, దేశ రాజకీయాల్లో యువత పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపన్యాస, చిత్రలేఖ పోటీలు నిర్వహించారు. జిల్లా పరిశోధన శాఖ మేనేజర్ నరసింహారెడ్డి, ఉపాధి కల్పనాధికారి ఐటీఐ కన్వీనర్ కోటిరెడ్డి, ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఖానాపూర్ మండలం రామారెడ్డిపల్లి బస్టాప్ సమీపంలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న మనీష్ పాస్వాన్ అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా బీహార్ రాష్ట్రానికి చెందిన నిందితుడి నుండి ₹1,00,000 విలువైన 1 కిలో గంజాయిని, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం తెలిపారు. బీహార్ నుండి గంజాయిని తీసుకువచ్చి ఖానాపూర్ ప్రాంతంలో చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సంఘటన మొత్తం ఈ సాక్షి యాప్ ద్వారా వీడియో చిత్రీకరించి జరిగిందన్నారు. మాదక ద్రవ్యాల వ్యాపారం, సరఫరా, గంజాయి సాగుపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఖానాపూర్ సై అజయ్, ఎస్ఐ రాహుల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఆకస్మిక దాడి చేసి గంజాయి రవాణాదారు పట్టుకున్న పోలీసులను జిల్లా ఎస్పీ జానకిషోర్ అభినందించారు. ఈరోజు ఉదయం రామరెడ్డిపల్లి బస్ స్టాప్ వద్ద ఖానాపూర్ మండల్ ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుండి కేజీ 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను బీహార్ నేటివ్ అతను. ఇక్కడికి 10 రోజుల క్రితం వస్తూ గంజాయి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాడు. ఈ విషయంపై ఖానాపూర్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల మేడం ఆదేశాల అనుసారం మన జిల్లాలో ఎటువంటి మాదక ద్రవ్యాల నేరస్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయాలు ప్రజలు ఈ మాదక ద్రవ్యాల విషయం సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్లో మందుల విక్రయాన్ని నిరసిస్తూ నిర్మల్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం మెడికల్ షాపులు బంద్లు పాటించాయి. జిల్లా కేంద్ర అన్ని మెడికల్ షాపులు ఈ బంద్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మెడికల్ షాప్ యజమానులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి ఆడియో రత్న కళ్యాణ్కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు బద్రి శ్రీనివాస్, సాదా మరవిదులు మాట్లాడుతూ ఆన్లైన్లో మందుల విక్రయం వల్ల ప్రజారోగ్యం చెడిపే అవకాశం ఉందన్నారు. మెడికల్ షాపులో డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో రాసే మందులు, వాటిపై అధికార నియంత్రణ ఉంటుందన్నారు. ఆన్లైన్ పంపే మందులపై ఎలాంటి నియంత్రణ లేకపోగా నకిలీ మందులు రోగులు వచ్చే అవకాశం ఆరోపించారు. అలాగే డిస్కౌంట్ల పేరుతో కొన్ని కార్పొరేట్ కంపెనీలు మెడికల్ షాపులను గ్రామాల స్థాయిలో పెట్టి సామాన్యుల డ్రగ్గిస్ట్ ఉపాధిని కొల్లగొడుతున్న ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆన్లైన్లో మందుల విక్రయం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కారణంలో పలు మెడికల్ షాప్ యజమానులు, కార్మికులు పాల్గొన్నారు. ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలను వెంటనే కెమిస్ట్ల ఐక్యత ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలను వెంటనే ఆన్లైన్లో మెడిసిన్ నిలిపివేయాలని, అదేవిధంగా ఏదైతే మెడిప్లేస్లు కానీ అపోలోలు కానీ అధిక డిస్కౌంట్లతో ఏదైతే అమ్ముతున్నారో దాన్ని తక్షణమే డిస్కౌంట్ తగ్గించాలని చెప్పేసి మేము నిర్మల్ మెడికల్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాను రాను అపోలో అండ్ మెడిప్లేస్ చిన్న చిన్న పల్లెటూళ్ళకు కూడా వస్తున్నాయి. ఏదైతే చిన్న షాపులు వాళ్ళ జీవనోపాధి మామూలుగా 1000-2000 రూపాయలతో గిరాకీ అవుతుంది, వాళ్ళకు కూడా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అధిక డిస్కౌంట్లు ఇవ్వకుండా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ప్రత్యేకంగా డిస్కౌంట్లను తగ్గించాలి, ముఖ్యంగా ఆన్లైన్ మెడిసిన్ బంద్ చేయాలని చెప్పేసి కోరుచున్నాం. ఆన్లైన్లో ఔషధాల అమ్మకాన్ని నిలిపివేయాలి. ఎందుకంటే కింద ఉన్న మెడికల్ షాపులు చట్టబద్ధంగా ఒక అధికారుల నియంత్రణలో సజావుగా జరుగుతూ ఉంటుంది. అసంటిది ఆన్లైన్లో ఔషధాల అమ్మకము అంటే విచ్చలవిడిగా ప్రిస్క్రిప్షన్, డాక్టర్ది ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ కానీ హ్యాబిట్ ఫామ్ డ్రగ్స్ కానీ, అంతేకాకుండా మత్తునిచ్చే పదార్థాలను సరఫరా అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి దీంతో ప్రజా ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా యువత కూడా మత్తులో పడి చిత్తయ్యే ప్రమాదం ఉంది. అందుకోసమే ఆ ఆన్లైన్ డ్రగ్స్ అమ్మకాన్ని బంద్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రెండవది, స్పూరియస్ డ్రగ్స్, మంచి కంపెనీల ముసుగులో ఏవైతే మందులు ఉన్నాయో వాటిని నకిలీగా తయారు చేసి మార్కెట్లోకి తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటర్లకు, రిటైలర్లకు తీసుకొచ్చి అమ్ముతున్నారు. తెలియకుండానే అమాయకమైన రిటైలర్స్ ప్లస్ ఈ డిస్ట్రిబ్యూటర్స్ మీద కేసులు అవుతున్నాయి. కాబట్టి మేము అధికార యంత్రాన్ని ఒకటే కోరుతున్నాం, ఎక్కడైతే మూలం ఉన్నదో
ఔషధాలు ఎక్కడైతే నకిలీ జరుగుతున్నాయో అక్కడ కట్టడి చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వము సమాలోచనతో ఇచ్చేసి సమస్యను పరిష్కారం చేస్తే కింద ఉన్న అంటే రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఆల్ ఒక 42,000 కుటుంబాలు, దేశం మొత్తంలో ఆల్మోస్ట్ ఆల్ 12,40,000 కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా 4.5 కోట్ల మంది ఈ మెడికల్ వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ డిమాండ్లను పరిష్కరిస్తే వీళ్ళందరినీ ఆదుకున్న వాళ్ళు అవుతారు. ముఖ్యంగా మరి పేషెంట్లను మేము ఇబ్బంది పెట్టే కార్యక్రమం కాదు ఇది. ఎవరైతే సీరియస్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎమర్జెన్సీ కిట్స్, ఎమర్జెన్సీ అవసరాలు అంటే ఔషధాలు మేము అందుబాటులో ఉంచినాం అటాచ్ కౌంటర్లల్లో. దానికి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఈ మా బంధుకు సహకరించిన నేను కలెక్టర్, అన్ని జిల్లాల కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ముఖ్యంగా ఐఎంఏ వారికి, పేషెంట్స్కు మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం. మామిడిపండ్లోని దిమ్మదుర్తి గ్రామాభివృద్ధి కమిటీని బుధవారం గ్రామ ప్రజలు ఏకగ్రీవం ఎన్నుకున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా అన్నపురం రమణగౌడ్, ఉపాధ్యక్షుడు పూర్ణం సురేందర్ గౌడ్, క్యాషియర్గా బో సాయి కుమార్, జనరల్ సెక్రటరీగా మొక్కల వెంకటని ఏకగ్రీవం ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామాభివృద్ధి కృషి చేస్తామన్నారు. వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేస్తూ ఉపాధి హామీలో జరుగుతున్న అవినీతి అరికట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని వినతి పత్రం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి, ప్రధాన కార్యదర్శి నూతన్ కుమార్ మాట్లాడుతూ ఉపాధి పనిలో జరుగుతున్న అవినీతి అరికట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల ఫోన్ నెట్వర్క్ పనిచేయకుండా ఉపాధికులు నష్టపోతున్న ఆరోపించారు. రోజుకు 800 రూపాయలు చెల్లించాలని, సంవత్సరానికి 210 దినాలు పరికల్పించాలని డిమాండ్ చేశారు. నాయకులు గంగారాం, శ్రీనివాస్, నరేష్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వీబీజీ రామ్జీ అనే చట్టాన్ని రద్దు చేయాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వడం, ధర్నాలు చేయడం అనేది జరుగుతున్నది. కొత్తగా వచ్చినటువంటి వీబీజీ రామ్జీ చట్టం వల్ల వ్యవసాయ కూలీలకు తీవ్ర నష్టం జరుగుతున్నది. ఇప్పటికే రోజుకు 2 సార్లు ఫోటోలు తీసినటువంటి చర్య వలన అనేక మందికి ఆ కండ్లు ఫోటోలు రాకుండా అనేక మంది పని కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని గ్రామాలలో నెట్వర్క్ లేదు. దీనివల్ల ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గ్రామాలలో ఏదైతే ప్రధానంగా లక్ష్మణచంద మండలంలోని బీచర గ్రామంలో ఉపాధి హామీ పని చేయకుండానే బిల్లులు పొందుతున్నటువంటి దాన్ని ఈ మధ్యనే మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకువచ్చాం. ఇప్పటికే 2 సార్లు ఇచ్చాము. ఈరోజు కూడా 3వసారి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ ఊర్లో పని చేయకుండా ఏదైతే ఉదయం 5-6 గంటలకు ఒక ఫోటో దిగి తర్వాత మళ్ళీ 10 గంటలకు ఇంకో ఫోటో దిగేటటువంటి గ్రూప్ ఫోటో దిగేటటువంటి కార్యక్రమం. అయితే ఉదయం ఒక ఫోటో దిగిన తర్వాత వచ్చి మళ్ళీ వంట వార్పు పనులు చేసుకొని తర్వాత మళ్ళీ 10 గంటలకు పోయి ఫోటోలు దిగుతున్నారనేది గతంలోనే మేము ఆరోపించాం. కాబట్టి ఈ పద్ధతిలో ఉపాధి హామీ నడుస్తున్నది. ఉపాధి హామీని అవినీతిమయం చేసి భవిష్యత్తులో ఉపాధి హామీ పథకం అవినీతిమయమైంది కాబట్టి ఈ పథకాన్ని రద్దు చేద్దామనేటటువంటి కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు ప్రజా సమస్యలపై బాగా స్పందిస్తున్నారు. ఇది సంతోషకరం. ఏదైతే దేశంలో ఉపాధి హామీ పథకము మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అయితే గతంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. ఇప్పుడు 60% నిధులు కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఈ కొత్త చట్టంలో చేర్చారు. దీనివల్ల ప్రజలకు పనులు దొరకకుండా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదు. కాబట్టి ఈ పనిని రద్దు చేయాలని చెప్పి కుట్రతో జరుగుతున్నటువంటి దాన్ని వెంటనే ప్రజలు దీనిపై స్పందించి పోరాటం చేయాలని, ఉపాధి హామీ పనిని కాపాడుకోవాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన మహానాయకుడు ఐకే రెడ్డి. ఆయనపైన విమర్శల మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న బీహార్ రాష్ట్ర అరెస్ట్. ₹1,00,000 విలువ గంజాయి స్వాధీనం. డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడి. జిల్లా కేంద్రంలో మెడికల్ షాపుల బంద్. ఆన్లైన్లో మందుల విక్రయం నిలిపేయాలని మెడికల్ అసోసియేషన్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
Audio Jungle. Audio Jungle.